శివుడు తన మూడో కంటిని ఎక్కడ తెరిచాడో తెలుసా? హిమాచల్ ప్రదేశ్‌లోనున్న మణికరణ్‌లో అయితే తన మూడో కంటిని తెరవడం జరిగింది. ఒకరోజు పార్వతి చెవు నుంచి వజ్రపు జమ్ అనేది నదిలోనైతే పడిపోతుంది. అలా పడిపోయిన ఆ వజ్రం అనేది పాతాళ లోకంకైతే వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు తన భటులను తీసుకొని ఆ వజ్రాన్ని ఎంత వెతికినా గానీ ఆ వజ్రం ఆచూకీ కూడా దొరకదు. ఇంకా ఎంత వెతికినా ఆ వజ్రం దొరకకపోయేసరికి ఇంకా శివుడికైతే కోపం వస్తుంది. కోపం వచ్చిన శివుడు తన మూడో కంటినైతే తెరుస్తాడు. అది చూసిన దేవతలందరూ ఇంక శివుడినైతే ప్రార్థిస్తారు. ఆ తర్వాత శేషనాథుడు వచ్చి ఆ వజ్రాన్నైతే నదిలో నుంచి తీసి తిరిగి ఇస్తాడు. మీరు నమ్మరు కదా, విత్ ప్రూఫ్ గా చెప్పాలంటే ఇప్పటికీ ఆ లొకేషన్లో ఉన్న వాటర్ అనేది చాలా హాట్ గా అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడు వెళ్ళినా ఆ వాటర్ నుంచి పొగలు కూడా వస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఆ వాటర్ ఉన్న లొకేషన్ దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ ఉన్న ప్రసాదం అనేది ఈ హీట్ వాటర్ తోటి చేయడం జరుగుతుంది.